రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి పడింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో టికెట్ ఎవరికి ఇస్తారన్నటువంటి దానిపైన ఒక చర్చ నడుస్తుంది. గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళకి టికెట్ ఇస్తారా, లేకపోతే కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మరో పక్కన సినీ ఇండస్ట్రీలో ఫేమ్గా ఉన్నటువంటి నాగార్జునకి, చిరంజీవికి సైతం కూడా టికెట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. నిజంగా అటువంటి పరిణామం చోటు చేసుకుని ఉందా? చిరంజీవికి లేకపోతే నాగార్జునకి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ ప్రాంతంలో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తులతో పాటు పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు సహకరించేటువంటి అవకాశం ఉంటుందా? మరో పక్కన కొత్త వ్యక్తులు సైతం కూడా టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు. కార్పొరేటర్లు సైతం కూడా మాకు కూడా టికెట్ కావాలంటూ ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్కి అభ్యర్థన చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారితో. అన్న నమస్తే ముందుగా మీకు. సో ముందుగా ఒకటే ప్రధానమైనటువంటి క్వశ్చన్, మీ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక త్వరలో జరగబోతూ ఉన్నది. ఇక్కడ టికెట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నాగార్జునకి లేకపోయినట్లయితే చిరంజీవికి టికెట్ ఇస్తారన్నటువంటి ఆ వాదన ఒక బలంగా వినబడతా ఉన్నది. ఈ స్టేట్మెంటే ప్రధానంగా చెక్కలు కొడతా ఉంది సోషల్ మీడియాలో. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది? నిజంగా వాళ్ళకు ఒకవేళ కనుక టికెట్ ఇచ్చినట్లయితే మీలాంటి పార్టీ కోసం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పనిచేసేటందుకు సిద్ధంగా ఉన్నారా? మొదటగా అది 100% దుష్ప్రచారం. ఎందుకంటే ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఆ పార్టీ నాయకులు చేసే దుష్ప్రచారంలో భాగంగా చిరంజీవి అని చెప్పేసి, నాగార్జున అని చెప్పేసి వాళ్ళు తెరపైకి చేస్తున్న ఒక డ్రామా. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్థానికులకే ఇస్తామని చెప్పేసి ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పిన తర్వాత కూడా చిరంజీవి గారి గురించి కానీ, నాగార్జున గారి గురించి కానీ ఈ ప్రస్తావన ఎక్కడ కూడా పార్టీలో చర్చకు రాలేదు వాస్తవంగా. కాకపోతే ఏంటంటే ఒక క్యాడర్లో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కావచ్చు, లేదంటే ఓటర్స్లో కావచ్చు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే కుట్రలో భాగమే చిరంజీవి గారిని, అదేవిధంగా నాగార్జున గారు కానీ వస్తున్నారు అని చెప్పే దుష్ప్రచారం అని నేను అనుకుంటా. అంటే ఎందుకంటే కమ్మాస్ ఓట్లు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే స్థానిక ప్రజలతో, స్థానికంగా ఉన్న వాళ్ళకి, అందుబాటులో ఉండే వాళ్ళకి లీడర్షిప్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పేసి హైకమాండ్ కన్ఫర్మ్ చేసిన సందర్భాలు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఓకే, అంతే తప్ప వేరే వాళ్ళు ఏదో పారాషూట్ లీడర్స్కి ఇక్కడ ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే నెక్స్ట్ జరిగేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ అనేక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోయే సందర్భం ఉంది కాబట్టి మంచి నాయకునికి ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఒక పక్కన ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనబడతా ఉంది. అంటే వాళ్ళు ఒకవేళ ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అజరుద్దీన్ కానీ మిగతా కొంతమంది, అంటే గతంలో అజరుద్దీన్ పోటీ చేసింది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావిస్తాను. సో అటువంటి వ్యక్తులకు మళ్ళీ ఇచ్చినా కానీ ఓడిపోయేటువంటి స్థితిలో ఉంటుందేమో అన్నటువంటి ఒక అభద్రత భావం కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంత సినీ గ్లామర్ ఉన్నటువంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వచ్చు కదా. దాంట్లో గెలిచేటువంటి నాయకులకు ఇస్తే మీలాంటి వాళ్ళకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సో డెఫినెట్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకి ఏదైతే గెలుస్తారో, ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో ఆ అభ్యర్థినికే టికెట్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరే అది చిరంజీవి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వారికంటే లోకల్గా స్థానికంగా ఉండేవాళ్ళు ఎక్కువ, అంటే ఓటర్స్ తోటి కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న సమస్యలపైన కావచ్చు, వీటన్నింటిపైన ఎక్కువ అవగాహన ఉండే సందర్భం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా లోకల్ నాయకత్వానికి ఇచ్చినప్పుడే పార్టీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. సో అందులో భాగంగా స్థానికులకే ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇన్ఛార్జి మంత్రి వర్యులు చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు చూసినా కూడా మనం ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్కి కాంగ్రెస్కి మెర్జ్ ఉంది. అంటే ఎక్కువ ఒక 25,000 మెజార్టీ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు. సో డెఫినెట్గా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు కావచ్చు, ఇక్కడున్న ఓటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా అభివృద్ధి, అంటే అధికారంలో ఉన్న పార్టీతో పాటు అభివృద్ధి చేసే నాయకుడిని కూడా ఎంచుకోవడంలో తప్పకుండా ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా స్థానిక నాయకులు అయితేనే అభివృద్ధి జరుగుతుంది, స్థానిక నాయకులు అయితేనే అందుబాటులో ఉంటారు, స్థానిక నాయకులు అయితేనే మన పనులు తీరుతాయని చెప్పేసి ఆ ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి
అంటే ఆ పారాషూట్ లీడర్స్ కంటే స్థానిక నాయకులు ఉండడం వల్ల అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో మీది కూడా సోషల్ మీడియాలో చాలా సిఎన్ రెడ్డి గారు ఆ పేరు ప్రధానంగా వినపడతా ఉంది. ఎక్కడ చూసినప్పుడు కూడా సోషల్ మీడియాలో కొంత యూత్ లీడరు చదువుకున్నటువంటి వ్యక్తి, ఈయన కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు, ఈయన కూడా కార్పొరేటరు, ఈయనకు ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి దానిపైన కొంత డిస్కషన్ నడుస్తూ ఉన్నది. ఏంటి సిఎన్ రెడ్డి గారికి మళ్ళీ ఏమన్నా, మొన్నైతే ఒకసారి మీతో నేను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది, మళ్ళీ ఈ మధ్యన ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసిందా? సో ఏంటి నిజంగా కూడా మీరు బరిలో ఉండబోతా ఉన్నారా? రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాం. బరిలో ఉండడం అనేది పక్కా. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ అనేది పెద్ద డివిజన్. ఈ పెద్ద డివిజన్కి, రహమత్ నగర్ డివిజన్కి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా, ఒక కార్పొరేటర్గా డెఫినెట్గా నేను కూడా టికెట్ బరిలో అడుగుతున్నా. సో ఎందుకంటే ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఇక్కడ జూబ్లీహిల్స్లో రహమత్ నగర్ డివిజన్ దాదాపు 74,000 ఓటర్లు ఉన్న డివిజన్ రహమత్ నగర్ డివిజన్. పక్కనే యూసఫ్ కూడా, మన వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, బోరబొండ, ఒక షేపేట ఒకటే మాకు దూరంలో ఉన్న డివిజన్. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మాకు కూడా టికెట్ ఇవ్వాలి, కన్సిడర్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో ఫైనల్గా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినట్టుగా ఉన్నది. మంత్రులంతా కూడా ఇక్కడనే తిష్ట వేయడం జరుగుతూ ఉన్నది. చాలామంది మంత్రులంతా తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అలాగే మరో కొంతమంది మంత్రులను సైతం కూడా ఇక్కడ ఇన్ఛార్జ్లో కొన్ని ఏరియాలకు వేయడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిలా? ఇక్కడ అసలు జూబ్లీహిల్స్ అనేది పేరుకే జూబ్లీహిల్స్. ఇందులో ఉన్న డివిజన్స్ కావచ్చు, ఉండే ప్రాంతం కావచ్చు, మొత్తం కూడా ఎక్కువ స్లమ్ భాగమే ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ కూడా అభివృద్ధి జరగాల్సిన సందర్భం ఇంకా ఎక్కువ ఉంది. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్, ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్ తీసుకోవచ్చు, బోరబండ తీసుకోవచ్చు, ఎర్రగడ్డ తీసుకోవచ్చు, వెంగళరావు నగర్లో చాలా ప్రాంతం కూడా ఇప్పటికీ సివరేజ్ ప్రాబ్లమ్స్, రోడ్ల ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కావచ్చు, మౌలిక వసతులు అయినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా నిర్మించాల్సిన అవసరం ఉంది. రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గత 30 సంవత్సరాల కాలంలో ఉన్న వ్యవస్థ ఇంకా ఉంది కాబట్టి డెఫినెట్గా వాటిపైన దృష్టి సాధించినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు పనులు ప్రారంభించడం జరిగింది. నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్ ఒకటే కాదు, చాలా వరకు గతంలో బీఆర్ఎస్ కాలంలో పనులు ప్రారంభించినప్పటికీ కూడా కాంట్రాక్టర్లకు ఎక్కడ కూడా పే చేసిన సందర్భాలు లేవు. మధ్యలో మానేసి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నెంబర్ 1గా ముందుకెళ్తున్నాం. ఇప్పుడిప్పుడే పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ గతంలో పే చేయనటువంటి కాంట్రాక్టర్లు, చాలా ఇబ్బంది పడ్డ కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడిప్పుడే వచ్చి పనులు మొదలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా డివిజన్లో చూసుకున్నా కూడా గతంలో కంటే ఇప్పటికి మెరుగైన పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో 10-20 లక్షలు కూడా కాంట్రాక్టర్లు పనిచేయడానికి ముందుకు రాని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్లు హ్యాపీగా పనులు ప్రారంభిస్తున్నారు, పనులు చేస్తున్నారు. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో దాదాపుగా అంటే ఇప్పుడు మన కృష్ణానగర్ కావచ్చు, అదేవిధంగా మా రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, ఇక్కడ వచ్చే వెంగళరావు నగర్లో కావచ్చు, కృష్ణానగర్లో చిన్న వర్షాలకే అక్కడ ఉన్న ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అంతా కూడా లోతట్టు ప్రాంతం మునిగిపోయే ప్రాంతం ఉంది. కాబట్టి వీటన్నిటికి కూడా శాశ్వత పరిష్కారం కనుక్కునే విధంగా, శాశ్వతంగా పరిష్కరించే విధంగా కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మినిస్టర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటూ వీటన్నింటిని కూడా ఈ పనులను ప్రారంభించడం జరుగుతుంది. సో సిఎన్ రెడ్డి గారికి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వేరే పార్టీలో గెలిచినటువంటి సిఎన్ రెడ్డి గారు మళ్ళీ కొత్తగా పార్టీలో చేరడం జరిగింది కాబట్టి, సో సిఎన్ రెడ్డి గారికి ఎట్లా టికెట్ ఇస్తారన్నటువంటి వ్యతిరేకత కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు చాలామంది అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తారు, కానీ సిఎన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ అధికారంలోకి రాదు. అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి అధికారం లేనటువంటి పార్టీకి వెళ్ళిన వ్యక్తి సిఎన్ రెడ్డి. ఆ రోజు నేను చాలామంది మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేస్తున్నాం అనే సందర్భంలో నేను మొట్టమొదటి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 150 కార్పొరేటర్లో జాయిన్ అయిన మొదటి వ్యక్తి, కార్పొరేటర్గా వెళ్ళిన వ్యక్తి సిఎన్ రెడ్డి. సో నేను చెప్పేది ఏంటంటే, అధికారం రాకముందు వెళ్ళినటువంటి ఏకైక కార్పొరేటర్ మొట్టమొదటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కాబట్టి డెఫినెట్గా
నాకు కూడా అవకాశం ఇవ్వాలి. నాకు అంటే నేను రోజు ప్రజలతోటి ఉంటా, సమస్యల గురించి తెలుసు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో తెలుసు. ఈ యొక్క అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్గా నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుచున్నాను. సో అంటే మళ్ళీ ఏమైనా రేవంత్ గారిని కలిసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే రకరకాలైనటువంటి సర్వేలు చేసినట్టుగా కనబడతా ఉన్నది. రకరకాలైనటువంటి ఈక్వేషన్స్, కుల సమీకరణాలు కావచ్చు, ఆర్థిక సమీకరణాలు కావచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు. సో ఎటువంటి బ్యాక్‌గ్రౌండు లేనటువంటి వ్యక్తి అంటే ముఖ్యంగా మీరు మాత్రమే ఈ పొలిటికల్ వైపు వచ్చినట్టుగా ఉంది. సో మీరు సరే ఒక పక్కన ఎంతో కష్టపడి రాజకీయ వైపు వచ్చిండ్రు, కార్పొరేటర్‌గా గెలిచడం జరిగింది. ఫ్యామిలీ సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులను కాదని, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ రాజకీయ కోణం లేనటువంటి సీఎన్ రెడ్డికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సాహసం చేస్తదని చెప్పేసి అనుకోవచ్చు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా చాలామంది ఎమ్మెల్యేలకి బ్యాక్గ్రౌండ్ తోటి సంబంధం లేదు. ప్రజలకు అనుబంధం ఏ విధంగా ఉంది, ప్రజలతో ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజల పైన అవగాహన ఏ విధంగా ఉంది. ఇతను అంటే పార్టీకి పనిచేసే వ్యక్తి, పార్టీకి పనిచేయని వ్యక్తి, పార్టీ కోసం ఆర్నిషలు శ్రమిస్తారా, పబ్లిక్ కోసం కష్టపడతారా అనేది అదే ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ తప్ప ఏదో ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది నా ఉద్దేశంలో అది ఏముండదు. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి నిర్ణయం తీసుకుంటాడని మేము ఆశిస్తున్నాం. అది పార్టీ అధిష్టానం కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ వ్యక్తి సహజంగా అంటే ఉండే సహజ లక్షణాలు కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ప్రజలతో మమేకమైన విధానం కావచ్చు, ప్రజల సమస్యలు తీర్చడంలో తాను తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇది ఇంపార్టెంట్ తప్ప బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడు కూడా అవసరం ఉండదు. ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు అనేది ఇంపార్టెంట్. సో ఎట్లా ఉంది మీ మీ రహమద్నగర్‌కి సంబంధించిన డివిజన్‌లో ప్రతిరోజు అంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకి మీరు ఈ లోకల్‌లో ఉండి వాళ్ళకి అందుబాటులో అంటే చాలామంది కార్పొరేటర్లు దరిదాపుగా ఒక దిక్కు ఉండి, లేకపోతే ప్రజాప్రతినిధులు ఒక దిక్కు ఉండి, ఒక దిక్కు గెలిచి ఇంకో దిక్కు వాళ్ళు నివాస స్థలం ఉండడం. సో అందుబాటులో లేకపోవడంతోని ప్రజలు రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరో పక్కన చాలా దూరం పోయేసరికే వాళ్ళు ఉండినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉండేది. సో ఏంటి మీ రోజు యొక్క దినచర్య ఏ విధంగా ప్రజలను అసలు కలిసేటువంటి పరిస్థితి ఉంటుందా మీరు? 24/7 ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాం. అనునిత్యం ప్రజల సమస్యల ఏదైతే ఉందో దాని గురించి పోరాడతాం, సమస్యలు పరిష్కరించడానికి పోరాడతాం. రోజు కూడా మేము ప్రజలతోటే మమేకం. నా డైరీ తీసుకోండి, నా రెగ్యులర్ క్యాలెండర్ తీసుకోండి, ఏ రోజు కూడా వీకెండ్ రాజకీయాలు లేదు, మంత్లీ రాజకీయాలు లేదు నా దగ్గర. చాలామంది వీకెండ్ రాజకీయాలు చేస్తారు, కానీ నేను మాత్రం డైలీ ప్రజలతో ఉండే వ్యక్తి, ఏకైక వ్యక్తిని ఇక్కడ. డెఫినెట్గా ఏ సమస్య ఉన్నా, చావున్నా, పెళ్ళి ఉన్నా, శుభకార్యం ఉన్నా, ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడ నేను అందుబాటులో ఉండే వ్యక్తి సీఎన్ రెడ్డి. సో డెఫినెట్గా ఇక్కడ గతంలో నేను కార్పొరేటర్ కాకముందు అయిన తర్వాత ఈ రహమత్ నగర్ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా అయిందని చెప్పడానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్. గతంలో చూసినట్లయితే రహమత్ నగర్ చౌరాస్తా నుండి తీసుకుంటే చౌరాస్తా కావచ్చు, అదేవిధంగా మన కార్మిక నగర్ రోడ్డు కావచ్చు, కొంచెం మంది కదా వినాయక నగర్ రోడ్డు కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కావచ్చు, వాటర్ రిజర్వాయర్ కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నా యాంలో జరిగాయని చెప్పడానికి నేను గౌరవపడుతున్నాను. ఎందుకంటే అదేవిధంగా ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్ కూడా, మోడల్ అంగన్వాడీ సెంటర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకైక సెంటర్ రహమత్ నగర్ డివిజన్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకొచ్చిన వ్యక్తి నేను. సో డెఫినెట్గా నాకు ఒక అవగాహన ఉంది. అదేవిధంగా దాదాపు 30-40 సంవత్సరాల నుండి కానీ చౌరాస్తా జంక్షన్ ఇంప్రూవ్మెంట్, రహమత్ నగర్ చౌరాస్తా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. దాదాపు నేను ఫస్ట్ స్టాండింగ్ కమిటీ నుండి ఫైట్ పోరాడుతున్నది కావాలని. ఇప్పుడు అది శాంక్షన్ అయింది. ఒక 1 మంత్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయబోతున్నాం. సో ఈ విధంగా చెప్పినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ రోడ్ నుండి మొదలు పెడితే దాదాపు ఇక్కడ అంటే ఒక సమోసా గల్లీ కావచ్చు, దాన్ని మూత్ర గల్లీ అనేది, సమోసా గల్లీ మూత్ర గల్లీ అనేది ఒకప్పుడు, అలాంటి దాన్ని కూడా మంచి స్టామ్ వాటర్ లైన్స్ వేసేసి అది చేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది. దయానంద్ గల్లీ కావచ్చు, బంగారు మైసమ్మ టెంపుల్ లేన్ కావచ్చు, ఇలా అనేకమైన సువర్ణ కిరణం జనరల్ స్టోర్ దగ్గర ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇలా అనేకమైన ఏళ్ల తరబడి కానీ సమస్యలను సీఎన్ రెడ్డి పరిష్కారం చూపగలిగాడు. నా హయాంలో డెవలప్ చేయగలిగాను. అదేవిధంగా ఇదే మోడల్ను జూబ్లీహిల్స్లో కూడా చేయగలుగుతానే నమ్మకం నాకుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు నేను అభ్యర్థిస్తున్నాను, నాకు ఒక అవకాశం, అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. డెఫినెట్గా ఏ విధంగా అయితే ఇక్కడ పనిచేయగలిగానో అదేవిధంగా నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేసి చూపిస్తా అని చెప్పేసి అధిష్టానాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మీరు గతంలో, సో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఏ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది? విత్ బీజేపీ లేకపోతే
ఇప్పుడు సిట్టింగ్ స్థానం వాళ్ళకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఏ పార్టీతో ఎక్కువగా మీకు పోటీ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో? జూబ్లీహిల్స్ ప్రాంతంలో అభ్యర్థిని బట్టి ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి నియామకాన్ని బట్టి, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బీఫామ్ తీసుకునే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థిని బట్టి నెక్స్ట్ బీఆర్ఎస్ పోటీ ఉంటుందా, బీజేపీ పోటీ ఉంటుందా అనేది అప్పుడు చెప్పగలుగుతాం. సో కొత్త వ్యక్తులకు కనుక టికెట్ ఇస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందే కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్థానికులకు కాకుండా వేరే వాళ్ళకి ఇంతకుముందు నేను ఆ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. స్థానికులకు కాకుండా కొత్త వ్యక్తులకు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇస్తారనేది నాకు తెలిసి మాత్రం దుష్ప్రచారం. ఎందుకంటే దీనిపైన చాలా క్లారిటీగా అధిష్టానం ఉంది. ఇక్కడ ఉన్న స్థానిక వ్యక్తులకు, అది కూడా ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి అనేది అధిష్టానం చెప్తున్నది. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. అందరిలో అదే భావన ఉంది. ఎప్పుడు కూడా బయట వ్యక్తులు అనేది డిస్కషన్లో రాలేదు. సో అది అంటే బయట వ్యక్తులు అనేది అది దుష్ప్రచారం అనే మేము నమ్ముతున్నాం తప్ప ఇక్కడ ఉన్న ప్రజల్ని, ఓటర్లని ఏదో కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్న ప్రచారం అని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా స్థానికులకే దక్కుతుంది. ఈ ముగ్గురులో ఎవరికి దక్కినా కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండి ముందుకెళ్తాం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. సో ఈ ముగ్గురు వ్యక్తుల్లో సీఎన్ రెడ్డి ముందుగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తప్పకుండా ముగ్గురు వ్యక్తుల్లో ముగ్గురు ఎవరికి వారు ముందు వరుసలో ఉండాలనుకోవడం ఇది రాజకీయంలో తప్పు కాదు. డెఫినెట్గా సీఎన్ రెడ్డికి రావాలని సీఎన్ రెడ్డి కోరుకుంటారు. సరే, నా ప్రత్యర్థులు కూడా వాళ్ళకి రావాలని కోరుకుంటారు. అందులో తప్పులేదు. కానీ ఫైనల్గా ఎవరికి వచ్చినా కూడా నేను మాత్రం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి మీరు సపోర్ట్ చేస్తారా? స్థానికులకి టికెట్ కనుక 100% సపోర్ట్ చేస్తాను. నేను ముందే చెప్తున్నా, 100% హ్యాపీగా సపోర్ట్ చేస్తాను. అలా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం వారికి కట్టుబడి, పార్టీ కోసం కట్టుబడి డెఫినెట్గా నేను పనిచేస్తాను. కానీ నాకే రావాలని కోరుకుంటాను. సో స్థానికేతలకు కనుక టికెట్ వచ్చినట్టయితే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించి ఇచ్చినటువంటి టికెట్ అవుతుంది అప్పుడు. సో అప్పుడు మీ భావన ఏంటి అసలు? అంటే నేను మొదటి నుండి చెప్తున్నాను, స్థానికేతలకు ఇవ్వరు అనేదే భావన. ఒకవేళ ఇస్తే అది కాదనుకుంటున్నాం మేము. అది జరగని ప్రయత్నం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరు కూడా పని చేయడానికి విముఖత చూపిస్తారని నేను అనుకుంటాను. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుండి కష్టపడే వ్యక్తులు ఉన్నప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి అలా చేస్తారని మేము కూడా భావించాం. అది పార్టీ నిర్ణయం కూడా అది ఉండకపోవచ్చు అనేది మా ఉద్దేశం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఈ ప్రచారానికి అయితే మాత్రం సీఎన్ రెడ్డి గారు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. కేవలం కల్పితాలు మాత్రమే, జస్ట్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలే తప్పించి పార్టీలో ఎలాంటి డిస్కషన్ జరగలేదు. సో స్థానికేతరులకు టికెట్లు ఇచ్చి ఓడిపోయేటువంటి స్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదు. డెఫినెట్గా ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి ముగ్గురు లీడర్ల మధ్యనే టికెట్ కోసం పోటీ ఉంటుంది. సో ముగ్గురు లీడర్లు అంటే మనకి ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒకటేమో అజారుద్దీన్ కావచ్చు, ఇంకోరేమో నవీన్ యాదవ్, మరొకరు సీఎన్ రెడ్డి. సో 3 సామాజిక వర్గాలు, రెడ్డి అండ్ యాదవ బీసీ, మరొక పక్కన ఉన్నటువంటి ముస్లిం. సో ఓట్ల పరంగా చూసినప్పుడు కూడా ఈ సంబంధించినటువంటి సామాజిక వర్గాలకే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో చూద్దాం మరి, ఒక యువకునికి, చదువుకున్నటువంటి వ్యక్తికి, కార్పొరేటర్కి, ఒక యువకునికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోయినట్టయితే గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజరుద్దీన్ వైపు ఏమన్నా అధిష్టానం మొగ్గు చూపెడుతుందా? లేకపోయినట్టయితే ఉంటే యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నవీన్ యాదవ్కి ఏమన్నా అవకాశం ఇస్తుందా అనేది కూడా చూడాలి. కానీ డెఫినెట్గా నా పేరు పరిశీలనలో ఉంది. నాకు ఒక రేవంత్ దగ్గర నుంచి ఒక భరోసా ఉంది. పని చేసుకోండి, కష్టపడి పని చేయండి, టికెట్లు ఇచ్చేటువంటి అంశాన్ని మీ పేరును కూడా పరిశీలిస్తానని చెప్పేసి కూడా ఒక హామీ ఇచ్చిండు. నాకు వస్తుందన్నటువంటి నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. నా కాన్స్టిట్యున్సీ నా సంబంధించినటువంటి డివిజన్ అయినటువంటి రహమత్ నగర్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశానో నెక్స్ట్ జూబ్లీహిల్స్లో సైతం కూడా నేను ఆ విధమైనటువంటి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సీఎన్ రెడ్డి గారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.